నమస్తే. కాశ్మీర్ గురించి 370 ఆర్టికల్ రద్దయ్యే వరకు రోజుకో విషయం చెప్తానని చెప్పాను, అది ఫేస్బుక్లో. దాంతోపాటుగా కాశ్మీర్ గురించి చదువుతుంటే ఇంకో విషయం తెలిసింది. ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా కానీ, గూగుల్లో సెర్చ్ చేసినా, ఎక్కడ సెర్చ్ చేసినా కూడా నెట్ ప్రపంచంలో చాలా తక్కువ విషయాలు తెలుస్తాయి కొంతమంది గురించి. కానీ వాళ్ళు దేశం కోసం ఎంతో చేసి ఉంటారు. కాశ్మీర్ ప్రజల కోసం అండగా నిలబడింది ఎవరు? అదేవిధంగా మంగోలియాలో పూర్తి ముస్లిం మతాంతరీకరణ జరిగేటప్పుడు మతాంతరీకరణ ఆపి బౌద్ధులుగా జీవించేటట్లు చేసింది ఎవరు? అదేవిధంగా నుబ్రా స్కౌట్స్ అనే పేరుతోటి జాతీయవాదాన్ని రగిలించింది ఎవరు? రింపోచే. ఆయన గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నదులు, నీరు, వనరులు, వసతులు ఉన్నప్పటికీ ఆ సమయంలో కాశ్మీర్ లోయలో విచ్ఛిన్నవాదులు విలయ తాండవం చేస్తున్నారు. మైళ్లకు మైళ్ళు మంచు ఎడారి, నడవడానికి రోడ్లు లేవు, ఊపిరి కూడా సరిగా అందడం లేదు. అలాంటి లద్దాఖ్, లేహ్, జన్స్కార్, నుబ్రా వంటి ప్రాంతాల్లో జైహింద్ నినాదం మార్మోగుతోంది. కాశ్మీర్ లోయ, లద్దాఖ్ పీఠభూమి పక్కపక్కనే ఉన్నా పాతాళానికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. లద్దాఖ్లో జాతీయ భావాలు 1000 పువ్వులై విచ్చుకుంటున్నాయి. దీని వెనుక ఉన్నది కుషక్ బకులనే. కానీ మనకు ఆయన గురించి తెలియకపోవడం నిజంగా దురదృష్టమే. కుషక్ బకుల్ బౌద్ధ సన్యాసి. ఈయన మే 21న 1917లో జన్మించారు. హీనాయాన బౌద్ధానికి దలైలామా తర్వాత మళ్ళీ అంతటి నేత. లద్దాఖ్లో ఆయన మాటే శాసనం. బౌద్ధంలోని సర్వోన్నత సామాజిక పాఠాలను వంటబట్టించుకున్న ధర్మ గురువు. 1947లో పాకిస్తానీ కిరాయి మూకలు కాశ్మీర్ లోయతో పాటు లద్దాఖ్ను కూడా హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నించాయి. అప్పుడు లద్దాఖ్ బౌద్ధ పీఠభూమి సర్వోన్నత నేతగా నుబ్రా బ్రిగేడ్ పేరిట సైన్యాన్ని తయారు చేసి లద్దాఖ్ రక్షణ కోసం పోరాడమని ప్రజలకు పిలుపునిచ్చాడు. దాంతో లద్దాఖ్లోని యువత పాకిస్తానీయులను నిలువరించింది. జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనమైన తర్వాత షేక్ అబ్దుల్లా పన్నాగాలను అందరికన్నా ముందు గుర్తించిన నేతల్లో కుషక్ బకులా ఒకరు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన షేక్ జాతీయ విచ్ఛిన్నవాదంపై రాజీలేని పోరాటం చేశారు. లద్దాఖ్ను కాశ్మీర్ లోయ నుంచి వేరు చేసి జమ్మూతో కలపాలని లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. స్కౌట్స్ వంటి భద్రతా దళాలతో ఆ ప్రాంతం యువత పెద్ద ఎత్తున చేరేందుకు కృషి చేశారు. 1977లో జనతా ప్రభుత్వం ఏర్పాటు కాగానే కుషక్ బకుల్ రింపోచే ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మైనారిటీ కమిషన్లో సభ్యులుగా ఉన్నారు. లద్దాఖ్ యువతలో బౌద్ధ మత విశ్వాసాల వ్యాప్తిలో కుషక్ బకులది ప్రధాన పాత్ర. బౌద్ధులను ప్రలోభపరిచి పెళ్లి చేసుకునేందుకు ముస్లిం సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. బౌద్ధులను క్రైస్తవులుగా మార్చేందుకు మిషనరీలు చేసిన కుట్రలను తిప్పికొట్టారు బకుల్. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తరువాత ఆయన్ను మంగోలియా రాయబారిగా నియమించారు. అక్కడి ఈయన ఒక పెను విప్లవాన్ని తీసుకువచ్చారనే చెప్పాలి. అక్కడి ప్రజలను, పాలకులను బౌద్ధం వైపు నడిపించారు. ప్రజలలో బౌద్ధ మతం పట్ల అవగాహన పెంచారు. లద్దాఖ్లో విద్య, వైద్యం, మౌలిక సేవలు అందుబాటు కోసం కృషి చేశారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం బకులాను పద్మభూషణ్తో సత్కరించింది. బకులా 2005లో మరణించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం లద్దాఖ్ విమానాశ్రయానికి కుషక్ బకుల పేరు పెట్టింది. ఈ ఏడాది కుషక్ బకుల్ రింపోచే శత జయంతి. లద్దాఖ్ జనజీవనాన్ని ప్రభావితం చేసి జాతీయ భావ బీజాలను నాటిన అపర బౌద్ధ అర్హత్ స్వరూపుడు కుషక్ బకుల స్మరించుకోవడం ఎంతో అవసరం. లద్దాఖ్ రాబోయే రోజుల్లో మధ్య ఆసియా భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేస్తుందన్న ఆయన నమ్మకాన్ని నిజం చేయడం, జాతికి ఆయన గురించి తెలియజెప్పడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి. సో ఫ్రెండ్స్, మనకి బకుల్ రింపోచే గురించి ఎంతో కొంత కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ మీ ముందుంచే ప్రయత్నం చేశాను. నమస్తే.